హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ బై శైలజ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మఖానా అండ్ డ్రై ఫ్రూట్స్ కీర్ చేస్తున్నానండి. ఇది కూడా బేబీస్ హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తానండి. హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది. మఖానాలో కాల్షియం, ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ గ్రోత్కి చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇది రోస్టెడ్ మఖానా అండి. డ్రై రోస్ట్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను, మరి ఫైన్ పౌడర్ కాకుండా. ఇది ఒక 3 స్పూన్స్ నేను తీసుకుంటున్నాను. మజిల్ డెవలప్మెంట్కి కూడా చాలా మంచిదండి మఖానా. ఇది బాగా వాటర్లో మిక్స్ చేసుకోవాలండి, లంప్స్ లేకుండా. విస్కర్తో విస్క్ చేస్తున్నాను. ఓకే, బాగా మిక్స్ అవుతుంది. అండ్ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తానండి. డ్రై ఫ్రూట్స్లో హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇవి కూడా పిల్లల గ్రోత్కి, బోన్స్కి, టీత్కి చాలా మంచిదండి. ఓకే, దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. సిమ్లో బాగా కుక్ అవ్వాలండి. మఖానా అంత త్వరగా దగ్గర పడదండి, చాలా టైం పడుతుంది. ఓకే, ఇది దగ్గర పడడం స్టార్ట్ అయింది, బాగా కుక్ అవుతుంది. అండ్ డేట్స్ పౌడర్ కూడా యూజ్ చేస్తానండి ఇందులోని. డ్రై డేట్స్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని ఆ డేట్స్ పౌడర్ కూడా యూజ్ చేస్తాను. డేట్స్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. వాళ్ళకి కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ దగ్గర అయిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ మనం బాగా ఫైన్ పౌడరే చేస్తాం కాబట్టి డ్రై చేసి. ఓకే, నేను ఇక్కడ క్యాష్యూ, ఆల్మండ్, పిస్తా, వాల్నట్స్ ఈ 4 మాత్రమే తీసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇది డ్రై డేట్స్ పౌడర్. ఈ 2 హోమ్ మేడేనండి. డ్రై ఫ్రూట్స్ మనం గ్రైండ్ చేసేటప్పుడు అందులో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. ఫైన్ పౌడర్ అయితే అవ్వదు మనకి. ఓకే, డ్రై ఫ్రూట్స్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను అండ్ డేట్స్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా విస్క్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక జస్ట్ 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. ఇవి ఆల్రెడీ సిమ్లోని బాగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నవే కాబట్టి బాగానే కుక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఓకే అండి, ఇది అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా యమ్మీగా అండ్ న్యాచురల్ స్వీట్నింగ్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడే తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి పెట్టండి. వాళ్ళకి హెల్త్ వైజ్కి హెల్త్ వస్తుంది అండ్ వాళ్ళకి టేస్ట్ కూడా బాగుంటుంది. బయట ఇన్స్టెంట్ అయితే మాత్రం అసలు పెట్టకండి, డైలీ చెప్తున్నాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye.